టీ20 వరల్డ్ కప్ కోసం ఆసీస్ బోర్డు జట్టును ప్రకటించింది. మిషెల్ మార్ష్ కెప్టెన్ గా 15 మంది టీంను రెడీ చేసుకుంది. జట్టులో జేవియర్ బాట్లెట్, కూపర్ కెనెల్లీ, ప్యాట్ కమిన్స్ మరియు టీమ్ డేవిడ్, క్యామరూన్ గ్రీన్, నాథన్ ఎలిస్, జోస్ హేజల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిష్, మాథ్యూ కుహ్నేమన్, గ్లెన్ మ్యాక్స్వెల్ మరియు మాథ్యూ షాట్ స్టోయిన్, ఆడమ్ జంప్ కు చోటు దక్కించుకున్నారు. చాలా స్ట్రాంగ్ గా కూడా ఆసీస్ టీం కనిపిస్తుందని చెప్పాలి. టీ20లో ఇటు రెచ్చిపోయే ఆటగాళ్లకు కూడా చోటు దక్కించుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 టోర్నీ జరగనుంది. ఇప్పటికే ఇండియా మరియు ఇంగ్లాండ్ టీమ్స్ ను ప్రకటించేసింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇటు చూస్తే టీ20 వరల్డ్ కప్ కోసం ఆసీస్ బోర్డు ఒక జట్టును కూడా ప్రకటించేసిందని తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే టీ20 వరల్డ్ కప్ ను ఆసీస్ చాలా అంటే ప్రతి దేశం కూడా చాలా సీరియస్ గా తీసుకున్న, ముఖ్యంగా ఈ అగ్ర జట్లు ఏవైతే ఉంటాయో భారత్ గానీ, ఆస్ట్రేలియా గానీ, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఇండియా, ఇలా శ్రీలంక, వెస్టిండీస్, ఈ దేశాలు, పాకిస్తాన్ గానీ ఇవన్నీ కూడా కొంత దూకుడు గానీ జట్టు ఎంపికకు సంబంధించి కొంత కసరత్తు చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ కి సంబంధించి కొంత స్ట్రాంగ్ టీమ్ ని సెలెక్ట్ చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ బౌలింగ్ విభాగం కానీ, బ్యాటింగ్ విభాగంలో కానీ సీనియర్ ఆటగాడు మిచ్ స్టార్క్ దూరం అయినప్పటికీ కూడా మంచి టీమ్ ని సెలెక్ట్ చేసిందని చెప్పుకోవాలి. మిచెల్ మార్ష్ ఆల్రౌండర్ గా మంచి అతను మంచి ప్రదర్శన చేస్తున్నాడు. అలాగే జేవియర్ బార్లెట్ కానీ, కూపర్ కాన్లీ కానీ వీళ్ళందరూ కూడా మంచి ఆటగాళ్లే. ఇక ప్యాట్ కమిన్స్ బౌలింగ్ తో కానీ, బ్యాటింగ్ లో కానీ అతను సమర్థవంతంగా రాణించగలిగేటువంటి ప్లేయర్. అలాగే టిమ్ డేవిడ్ టీ20లో ఎక్కువగా సత్తా దాటేటువంటి ప్లేయర్. మొన్న మనం భారత్ తో జరిగినటువంటి టీ20 సిరీస్ లో కూడా అతను చాలా అద్భుతంగా రాణించాడు. అలాగే క్యామరూన్ గ్రీన్ మొన్న ఐపీఎల్ మినీ వేలంలో భారీ ధరకు అమ్ముడైనటువంటి క్యామరూన్ గ్రీన్ కూడా ఆల్రౌండర్ గా మంచి ప్రదర్శన చేసే ఆటగాడు వైట్ బాల్ క్రికెట్ లో. అలాగే నాథన్ ఎల్లిస్ బౌలింగ్ లో కూడా అతను చాలా మంచి బౌలర్ అని చెప్పుకోవాలి. అంటే ఫాస్ట్ పిచ్ల మీద అతను చాలా అద్భుతంగా రాణించేటువంటి బౌలర్. ఇక సీనియర్ ఆటగాడు జోష్ హేజిల్వుడ్, అలాగే జోష్ హేజిల్వుడ్ సంగతి మనకు తెలిసింది. అతను ఆర్సీబీకి ఆడాడు, అలాగే అటు చెన్నై సూపర్ కింగ్స్ కి ఆడాడు. మొత్తం నిలకడగా కూడా అవకాశం టెస్టుల్లో కానీ, ఇటు వన్డే వైట్ బాల్ క్రికెట్ లో కానీ అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా అతను చాలా దూకుడుగా ఆడుతూ ఉంటాడు. మరి దానికి తోడు ఇప్పుడు భారత్ లో కూడా అతనికి మంచి అనుభవం ఉంది. అతనికి ప్యాట్ కమిన్స్ లో భారత్ పిచ్ల మీద మంచి అనుభవం ఉంది. ఇక టీమిండియాకి ఎప్పుడు తలనొప్పిగా మారేటువంటి ట్రావిస్ హెడ్ కూడా ఇప్పుడు జట్టులో వచ్చాడు. కాబట్టి అతను టీ20లో ఏ విధంగా ప్రభావం చూపిస్తాడు అనేది మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడినప్పుడు కూడా చూసాం. ఇక జాష్ ఇంగ్లిష్ కీపర్ గా ఇతన్ని ఎంపిక చేయడం జరిగింది. ఇతను కూడా చాలా మంచి ప్లేయర్ అని చెప్పుకోవాలి. అలాగే మాథ్యూ కుహ్నేమన్ ఇతను మంచి స్పిన్ బౌలింగ్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్, ఇది కూడా టీం కు మంచి బలంగానే చెప్పుకోవచ్చు. ఇక గ్లెన్ మ్యాక్స్వెల్ విషయానికి వస్తే గత కొంతకాలంగా కూడా అతను నిలకడ లేనంత ఇబ్బంది పడుతూ వస్తున్నాడు. ఇటు ఐపీఎల్ కూడా అతను రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఐపీఎల్ లో కూడా అతను మంచి ప్రదర్శన చేయలేకపోతున్నాడు. దీంతోనే అతను తప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే బిగ్ బాష్ లీగ్ లో మాత్రం అతను మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ఇక మాథ్యూ షాట్ కూడా చాలా అంటే ఈ పవర్ ప్లే లో మంచి పరుగులు చేయగలిగే ఆటగాడు, సత్తా ఉన్నటువంటి ఆటగాళ్ళలో మాథ్యూ షాట్ ఒకరు. అలాగే మార్కస్ స్టోయిన్స్ ఇతను కూడా ఆల్రౌండర్ గా, ముఖ్యంగా ఆల్రౌండర్ల విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్యాట్ కమిన్స్ గానీ, క్యామరూన్ గ్రీన్ గానీ, అలాగే ఇప్పుడు మాథ్యూ షాట్ వీళ్ళిద్దరు మార్కస్ స్టోయినిస్ వీళ్ళందరూ కూడా అంటే బౌలింగ్ వైట్ బాల్ క్రికెట్ లో అత్యంత ప్రభావం చూపించేటువంటి ఆటగాళ్ళు. ఇతను కూడా మన ఐపీఎల్ లో చూస్తూనే ఉంటాం. అటు ఢిల్లీకి ఆడినా, పంజాబ్ ఆడినా కూడా అతను బౌలింగ్ గానీ, బ్యాటింగ్ విభాగంలో కానీ అత్యంత కీలకమైనటువంటి ఆటగాడు. ఇక ఆడమ్ జంప్ లెగ్ స్పిన్ లో అతను భారత్ లో కొంత ప్రభావం చూపించేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే భారత్ లో మైదానాలు కానీ, శ్రీలంకలో మైదానాలు కానీ బౌలింగ్ కు బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటాయి. స్పిన్ బౌలింగ్ అనుకూలంగా ఉండే మైదానాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంత అతని ప్రభావం కూడా ఉండొచ్చు. రైట్, మరి ఇప్పుడు అంటే ఇటు ప్యాట్ కమిన్స్ ని చూసుకుంటే కనుక బ్యాక్ బోన్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారని తెలుస్తుంది. మరి ఇప్పుడు తుది జట్టులో ఆడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అతను యాషెస్ సిరీస్ కి కొంత దూరం అయినప్పటికీ కూడా ఇటు వైట్ బాల్ క్రికెట్ కి సంబంధించి అతనికి ఫిట్నెస్ లెవెల్స్ ఎప్పుడు బాగానే ఉన్నాయి. కానీ 4 ఓవర్లు బౌలింగే కాబట్టి అతను పెద్దగా ఇబ్బంది పడకపోవచ్చు. ఎందుకంటే ఫీల్డింగ్ వస్తే రొటేషన్ ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది అవసరం లేదు. కానీ అతనైతే ఖచ్చితంగా ప్రభావం చూపించేటువంటి బౌలర్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా 4 రోజులకు పైగా సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ లోపు అతను కోలుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. రైట్, మరి ఇప్పుడు యువ ఆటగాళ్లు చూసుకుంటే జేవియర్ బాట్లెట్ మరియు కూపర్ కెనెల్లీ పైన ఇప్పుడు సెలక్షన్ కమిటీ ఎంతవరకు నమ్మకం పెట్టుకుందంటారు? ఖచ్చితంగా అతను వాళ్ళిద్దరూ కూడా అటు ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ లో కానీ, లేదంటే ఇటు మనకి ఎక్కడైనా సరే అవకాశం మన భారత్ తో జరిగినటువంటి సిరీస్ లో కూడా వాళ్ళు చాలా బాగా ఆడారు. కాబట్టి అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళందరూ ఆస్ట్రేలియా టీమ్ సెలక్షన్ ఎప్పుడూ కూడా
సీనియర్లు జూనియర్ల కలయిక. ఇప్పుడు చూసుకుంటే జోష్ హేజిల్వుడ్ కానీ ఇలా జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, అలాగే మన ప్యాట్ కమిన్స్ ఇలా సీనియర్ ఆటగాళ్ళు, అలాగే ఇప్పుడు జూనియర్ ఆటగాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి కాన్లీ కానీ వీళ్ళందరూ కూడా జూనియర్ ఆటగాళ్ళు. ఈ కాంబినేషన్ అనేది ఆస్ట్రేలియా ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా వర్కౌట్ చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ టీమ్ సెలక్షన్ తో వాళ్ళు ఫేవరెట్స్ గానే చెప్పుకోవచ్చు. రైట్. మరి ఇప్పుడు T20 ఫార్మాట్ కి చూసుకుంటే గ్లెన్ మ్యాక్స్వెల్ అయి ఉండొచ్చు, స్టోయిన్ కూడా అయి ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు గేమ్ చేంజర్లేనంటారా? ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కూడా గేమ్ చేంజర్లే. వాళ్ళు ఎప్పుడు ఆడతారు ఎప్పుడు ఆడరు అనేది కూడా అంచనా వేయడం కష్టం. 2023 ప్రపంచ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ మీద గ్లెన్ మ్యాక్స్వెల్ ఆడిన ఇన్నింగ్స్ మనం చూస్తాం. అలాగే ఇప్పుడు ఐపీఎల్ లో అయితే వీళ్ళిద్దరికి కూడా భారత మైదానాల్లో స్టోయినిస్ కి మంచి అనుభవం ఉంది ఐపీఎల్ విషయంలో. కాబట్టి అలాగే ఎక్కువ మ్యాచ్లు కూడా భారత్ లో ఆడాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ప్రభావం చూపించే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. రైట్. థ్యాంక్ యూ వెంకట్. ప్రస్తుతం చూసుకుంటే T20 వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించింది ఆసిస్ బోర్డు. మిషెల్ మార్ష్ కెప్టెన్ గా 15 మంది టీంను రెడీ చేసుకుంది. జట్టులో జేవియర్ బాట్లెట్, కూపర్ కెనెల్లీ, ప్యాట్ కమిన్స్ మరియు టీమ్ డేవిడ్, క్యామరూన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిష్, మాథ్యూ క్యూహెన్మన్, గ్లెన్ మ్యాక్స్వెల్ మరియు మాథ్యూ షాట్, స్టోయిన్ ఇంకా ఆడమ్ జంపాకు కూడా చోటు దక్కించుకున్నారనే చెప్పాలి. ఇక చాలా స్ట్రాంగ్ గా కూడా ఆసిస్ టీం కనిపిస్తుంది. ఇక T20లో ఇటు రెచ్చిపోయే ఆటగాళ్లకు కూడా చోటు దొరికిందనే చెప్పాలి. ఈ ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు T20 టోర్నీ జరగనుంది. ఇక ఇప్పటికే ఇండియా మరియు ఇంగ్లాండ్ టీమ్స్ ను ప్రకటించేసింది.